డార్చులాలో హిందీ వాళ్ళని చూసి కార్పెట్లు కొనుక్కున్నందుకు ఇప్పుడు శిక్ష బాగా అనుభవిస్తున్నా నేను. కార్పెట్లు అమ్ముకునే ఆయన వస్తే చాలు అదేదో చీరలు అమ్ముకునే ఆయన వచ్చినట్టు ఉరుకురికిపోయి హిందీ అక్కలతో కలిసి కార్పెట్లు బేరమాడి మరీ తీసుకునేదాన్ని. కార్పెట్ తీసుకుంటా అన్న ప్రతిసారి మా ఆయన చెప్తూనే ఉండేవాడు, మనకేమంత అవసరం, మనకు అవసరం లేదులే వద్దు అని. అయినా మనం వింటామా? వినము. వాళ్ళు తీసుకుంటున్నారు, నేను తీసుకోవాలా. ఉతకడానికి ఈజీగా ఉంటుందని ఒకటి, షైనింగ్ బాగుందని ఒకటి, కటింగ్ బాగుందని ఇంకొకటి, కలర్ బాగుందని ఇంకొకటి, ఇలా కార్పెట్ల కలెక్షనే తీసుకొచ్చి పెట్టాను. అవన్నీ ఎందుకు తీసుకున్నాను రా బాబు అని వీటిని ఉతికేటప్పుడు అనిపిస్తుంది. అలా అని కార్పెట్లతోనే ఆగామా? కంబళ్ళు కూడా కలెక్షన్ చేసి పెట్టాం. ఇప్పుడు మా ఇంట్లో మాకు అవసరం పడే వస్తువుల కన్నా ఈ కంబళ్ళు కార్పెట్లే కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. అలాగని వాటి అవసరం రాకుండా ఏం పోలేదు. చలికాలంలో డార్చులాలో తీసుకున్న ఆ కస్తూరి కంబళ్ళు, అంగూరి కంబళ్ళు, ఈ కార్పెట్లు ఇవేవి లేకుండా ఉండాలంటే ఇక్కడ అసలు చేత కాదు. మొత్తానికి ఈ వీడియో ద్వారా నాకు నేను తెలుసుకున్న నీతి ఏంటంటే, ఏదైనా అవసరానికి మించి తీసుకుంటే తలనొప్పులు తప్పవు. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.